మన వాడుతున్న రసాయనాలు భూమి పొరల్లోకి పోయి భూగర్భ జలాలను కలుషితం చేస్తున్నాయి. అయ్యో రయ్యో రయ్యో అప్పల కుండు కుండు రాములమ్మోలమ్మ రాముడమ్మ ఎల్దుం భూమాతను చుట్టుముట్టి భూతాలు పట్టుకున్నాయి. వాస్తవంగా సినిమా చూసిన పెద్దలందరూ కూడా వాళ్ళు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. మీరు కూడా అభినందించారు, చాలా సంతోషం. ఇందులో వాస్తవంగా చూసి ఇటు అధికారులు కూడా నటించారు. ఒక ఐఏఎస్ ఆఫీసరు, మాకు జిల్లా కలెక్టర్గా ఉన్న జవహర్ గారు, అలాగే రైతు సాధికార సంస్థ హెడ్ ఆంధ్రప్రదేశ్కి, ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం వైపు అందరూ చూస్తున్నారంటే కారణం విజయ్ కుమార్ గారు. ఆయనతో పాటు చాలా జిల్లా స్థాయి అధికారులు, పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ప్రత్యేకంగా వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ కూడా దీంట్లో ధైర్యంగా యాక్ట్ చేశారు. అలాగే ఒక డిప్యూటీ సీఎంగా, ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన శ్రీమతి పాముల పుష్పశ్రీవాణి గారు కూడా ఇందులో ఒక టీచర్ పాత్ర చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఆవిడ ఎమ్మెల్యే కాకముందు ఆవిడ టీచర్గా చేసేవాళ్ళు, బీఈడీ టీచర్గా. ఇప్పుడు ఆవిడ కూడా టీచర్గా నటించడం, ఒక ఇటువైపు రాజకీయ ప్రముఖులు, ఇటు అధికారులు, అలాగే అధికార భాషా సంఘం అధ్యక్షులు, పద్మశ్రీ అవార్డీసు, ఇంత గొప్ప వాళ్ళందరూ కూడా ఈ సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది. ఇది వాస్తవంగా మీరు అడిగినట్లు 2 సంవత్సరాలు దాటిపోయింది నిర్మాణం జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల ఇప్పుడు రైటర్ వంగపొండ ప్రసాదరావు గారు చనిపోయారు, కరోనా టైంలో చనిపోయారు. ఆయన పాటలు ఇందులో 13 ఉన్నాయి. అందులో ఒక బుర్రకథలో కూడా ఆయన ప్రత్యేకంగా నటించారు కూడా. ఆయన రాశారు, ఆయనే నటించారు. దీనివల్ల కొంత లేట్ అయింది. మీకు తెలుసు, ఇలాంటి చిన్న సినిమాలకి థియేటర్స్ కూడా దొరకవు అనేది. ఒకవేళ థియేటర్స్ దొరికినా కూడా చూసిన వాళ్ళు ఉంటారా అనే సందేహం కూడా చాలామందిలో ఉంది. ఈ సందేహాలు అనేది కూడా ఇప్పుడు సినిమా చూసిన తర్వాత నాకు కూడా పోయింది. ఇది 2 సార్లు ప్రివ్యూ వేసినప్పుడు చూసిన పెద్దలు, అభిమానులు వాళ్ళు చెప్పిన మాటలు చూస్తుంటే నాకు కూడా చాలా ధైర్యం అనిపించింది. ఈరోజు ప్రివ్యూలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన ఎల్వి సుబ్రహ్మణ్య గారు ప్రధాన కార్యదర్శిగా ఆయన పనిచేశారు. అలాగే జేడి లక్ష్మీనారాయణ గారు, ఆయన కూడా వ్యవసాయం చేస్తూ అనుభవం గడిస్తున్నారు. చక్రపాణి గారు, ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్గానే కాకుండా ఎన్నో శిక్షణా సంస్థలకి డైరెక్టర్ జనరల్గా పనిచేసిన వ్యక్తి. అలాగే మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వర గారు, తర్వాత పద్మశ్రీ అవార్డీసు ఇద్దరు, వెంకటరెడ్డి గారు. రెండోది ఏంటంటే మన రైతు నేస్తం ఫౌండేషన్ వెంకటేశ్వర గారు. వీళ్ళు కూడా చూసి వాళ్ళ స్పందన చూసిన తర్వాత నాకు చాలా సంతోషం అనిపించింది. జేడీ గారు కూడా థియేటర్స్ ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, నా మిత్రులు ఉన్నారు, నేను కూడా వాళ్ళకి చెప్పి చేస్తాను. ఇలాంటి మంచి సినిమాని మనం కేవలం టీవీలకే పరిచయం చేయడం సరికాదు అనుకుని చెప్పారు. కాబట్టి తప్పకుండా ఇది ముందుకి వెళ్తుంది. ఇంతమంది పెద్దల ఆశీస్సులు ఉన్నాయి, ప్రజల తాలూకు అభిమానం. ఎందుకంటే వంగపొండ ప్రసాదరావు పాటలు అంటే ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలంగాణలో కూడా ఆయన పాటలకి మంచి ప్రాముఖ్యత ఉంది. ఆయన పాట అంటే మా ఆంధ్రప్రదేశ్ కంటే ఇక్కడ తెలంగాణలోనే ఎక్కువగా ప్రజలు గౌరవిస్తారు. గద్దరు, వంగపండు ప్రసాదరావు వీళ్ళందరూ కూడా ఒక కార్యకర్తలు ఉద్యమంలో. కాబట్టి ఈ పాటలు కూడా మీరు చూసుంటారు, పాటలు కూడా చాలా స్పందనగా ఉన్నాయి. ఎక్కడ కూడా బోర్ అనేది కనిపించకుండా ఈ సినిమా ఆద్యంతం 2 గంటల 5 నిమిషాలు కూడా మళ్ళీ చూడాలి, అప్పుడు అయిపోయిందా అన్న భావనతో ఈ సినిమా కొనసాగింది. కాబట్టి తప్పకుండా సక్సెస్ అవుతుంది అనేది నా ఉద్దేశం. ఈ సక్సెస్ అవ్వాలన్న ఉద్దేశం ఎందుకు వచ్చిందంటే, ప్రజా ఉద్యమాల్ని బలపడాలంటే ప్రజలు కూడా దీన్ని ఆదరించాలి. ఇలాంటి సినిమాలు వాళ్ళు ప్రోత్సహిస్తేనే ఉద్యమాలు కూడా ముందుకు సాగుతాయి. కాబట్టి నాకు నమ్మకం కలిగింది, తప్పకుండా ఇది విజయవంతం అవుతుంది. At the outset, I compliment the farmers
of Andhra Pradesh, who have taken up natural farming in a big way and made the state proud of their zeal and efforts. అలుగు పారా హైలెస్సా భుజాన ఏసి హైలెస్సా చెమట సుక్క హైలెస్సో తారా పోసి హైలెస్సా హైలెస్సా కడుపు మండే కష్ట జీవులు హైలెస్సో